iDreams హెల్త్ టైం. ప్రస్తుత జీవన శైలి కానీ జీవన విధానాలు కానీ అలాగే ఆరోగ్య పరిస్థితి మీద చాలా ప్రభావం చూపుతున్నాయి. కరోనా వచ్చిన తర్వాత, కరోనా పాండమిక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ జీవన విధానాలలో చేంజెస్ ఇవన్నీ కాకుండా మ్యాక్సిమం ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడుతున్నారు. కరోనా వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళలో కూడాను ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్కి మెయిన్ రీజన్ ఏంటి? ఒకవేళ బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఎటువంటి చికిత్స అవైలబుల్గా ఉంది? ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ శుభాంగి ఠాకూర్ హమీర్. తనతో అడిగి మొత్తం అన్ని తెలుసుకుందాం. నమస్తే మేడం. మేడం, బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి? అది అసలు ఎందుకు వస్తుంది? ఈ బ్రెయిన్ స్ట్రోక్ వర్డ్ చాలా ముందు అది హిపోక్రటస్ ఆర్ ఫాదర్ ఆఫ్ మెడిసిన్ కాయిన్ చేసి ఉండే. అది స్ట్రోక్ అంటే ఏమైనా సడన్ అయితే స్ట్రోక్ చెప్తారు. సో బ్రెయిన్కి అయితే ఏమైనా సడన్ ఏమైనా డ్యామేజ్ అయితే బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. అది బ్రెయిన్ స్ట్రోక్ది డెఫినేషన్ అది తొందరగా జరిగితే సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటే ఒక చేయి లేపడానికి కష్టం ఉంటుంది, అది మాట్లాడడానికి కష్టం అవుతుంది. అది సిమ్టమ్స్ 24 hours దాకా ఉండొచ్చు. ఆ సిమ్టమ్స్లో కారణం ఒక బ్లడ్ వెసల్ది కారణం బ్లడ్ వెసల్ది బ్లాకేజ్, రప్చర్ కూడా ఉంటాయి. ఓకే, ఆ కారణం ఇది మొత్తం చోటకి బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. అంటే మన శరీర భాగాల్లోని ఒక 24 hours ఏదైనా అవయవాలు పని చేయకుండా ఉండటాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అని అంటారు. అది ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ కొంతమంది చనిపోతూ ఉన్నారు అని అంటారు. అయితే ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్లో అందరూ చనిపోరు. సో ఏ కండిషన్స్లో చనిపోవటం జరుగుతుంది? ఏ కండిషన్స్లో మనకి పెరాలసిస్, ఆఫ్టర్ బ్రెయిన్ స్ట్రోక్ పెరాలసిస్గా డయాగ్నోస్ చేస్తారు. ఈ పెరాలసిస్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఒక పార్ట్ ఆఫ్ బ్రెయిన్ ఇస్ ఎఫెక్టెడ్. బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యి అది ఒక పార్ట్ చనిపోతుంది. అది పార్ట్ చనిపోయేదాకా ఎలా మేనిఫెస్ట్ అవుతుంది మనిషిలో? అది పక్షవాత. ఓకే, అంటే సమ్ ఆఫ్ ది పార్ట్ పాడైతే అంటే చచ్చుబడిపోతే ఏ పార్ట్ ఆ పార్ట్ కి సంబంధించిన అవయవాలు ప్యారలైజ్. ఓకే, దానివల్లే కొంచెం ప్యారలైసిస్ ఏమవుతుంది, స్పృహం పోతుంది, కోమాలో వెళ్తారు. ఏమైనా మింగడానికి వస్తలేదు, మూత్రం పోయడానికి వస్తలేదు, ఏమైనా చేయి లేపడానికి, కాలు లేపడానికి ఏమైనా వస్తలేదు. దాని తర్వాత ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అది డెత్ కోసం. ఓకే, ఇప్పుడు బ్రెయిన్ డెత్ అంటారు, బ్రెయిన్ స్ట్రోక్ అంటారు, ఈ రెండు ఒకటేనా? బ్రెయిన్ డెత్ అంటే మొత్తం బ్రెయిన్ ది ఫంక్షన్ ఆపేసే ఉంటుంది, లంగ్స్, హార్ట్ అది పని చేస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఒక పార్ట్, మొత్తం బ్రెయిన్ కాదు, ఒక పార్ట్ డెడ్ అయిపోతుంది. ఓకే, బ్రెయిన్ అంటే పర్టికులర్ ఏరియా ఏమైనా ఫంక్షన్ కంట్రోల్ చేస్తే ఆ పార్ట్ డెడ్ అవుతుంది. అది బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. ఏమైనా బ్రెయిన్ ఫంక్షన్ మొత్తం ఆపేస్తుండే అది బ్రెయిన్ డెత్ అవుతారు. ఓకే, బ్రెయిన్ డెత్ అయితే మనకి టోటల్ బాడీలో పార్ట్స్ అన్ని పనిచేస్తూ ఉంటాయా? పనిచేస్తే ఉంటుంది. బ్రెయిన్ ఫంక్షన్స్ పనిచేస్తే బ్రెయిన్ మాత్రమే పనిచేయదు. మరి ఆ టైంలో ఇంకా బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్స్ మళ్ళీ రికవరీ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? కొన్ని పేషెంట్స్లో బ్రెయిన్ డెడ్ అని, కొంచెం పేషెంట్స్లో బ్రెయిన్ డెడ్ ఎగ్జాక్ట్లీ కాదు, కోమాలో ఉంటారు. చాలా వర్షాలు కూడా కోమాలో ఉండొచ్చు. అది ఎప్పుడు లేపుతారు, ఎప్పుడు సరిగ్గా అవుతారు అది చెప్పలేం. బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ ఏమైనా ఛాన్సెస్, రికవరీ ఛాన్సెస్ చాలా తక్కువగా, వెరీ లెస్. కోమా వేరు, బ్రెయిన్ డెడ్ వేరా? మళ్ళీ కోమా వేరు, బ్రెయిన్ డెడ్ వేరు. ఓకే, ఇప్పుడు ఈ స్ట్రోక్స్ అంటే ఈ స్ట్రోక్ లక్షణాలు ఎలా ఉంటాయి? మనకి ముందుగా దాన్ని గమనించవచ్చా, మనకు తెలుసుకోవచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్ట్రోక్ లక్షణ రికగ్నైజ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ మనకి. ఏమైనా ఇది ఒక నిమోనిక్, ఒక షార్ట్ ఫామ్లో ఉంటుంది. బీ ఫాస్ట్. బీ అంటే బ్యాలెన్స్ పోయడం, ఆమె సంతులం పోయడం అని అంటారు. అది ఏమైనా నడవడానికి రావట్లేదు, వస్తలేదు, ఏమైనా ఒక్క సైడ్ పడుతున్నారు నడిస్తే అలాగా. సెకండ్ ఐజ్, ఐ ముందు ఏమైనా మబ్బుగా కనిపించడం, ఏమైనా చీకటి రావడం, అది కూడా ఒక సిమ్టమే. ఓకే, ఫేస్ ఏసిమెట్రీ వస్తున్నాం, ఒక చోట వేరే ఒక చోట వేరే అలాగే అనిపించడం, అది కూడా ఒక సిమ్టమ్ స్ట్రోక్ది. దెన్
చేయి లేపడం రావడం లేకుండా కాళ్ళు పని చేస్తలేకుండా అది కూడా ఒక సిమ్టమ్. మాట్లాడకు వస్తలేదని అది కూడా ఒకటే సిమ్టమ్స్. అండ్ టైం, అది బీ ఫాస్ట్, బీ ఫర్ బ్యాలెన్స్, ఈ ఫర్ ఐస్, ఎఫ్ ఫర్ ఫేస్, ఏసిమెట్రీ, అది ఒక 2 చోట వేరే వేరేగా ఉన్నది. ఏ ఫర్ ఆర్మ్ వీక్నెస్ ఆర్ లెగ్ వీక్నెస్ ఇట్ క్యాన్ బి, ఎస్ ఫర్ స్పీచ్, మాట్లాడడానికి రావడం లేదు, అండ్ టీ ఇస్ ఫర్ టైమ్. టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. టైమ్ దట్ వన్స్ వెన్ యూ నోటీస్ దిస్ సిమ్టమ్స్, అది నోటీస్ చేయడానికి తర్వాత అది మనుషులు ఏమైనా ఇఫ్ ద పర్సన్ హిమ్సెల్ఫ్ కెన్ రికగ్నైజ్ ద సిమ్టమ్స్ ఆర్ ఏమైనా పక్క ఉంటే తొందరగా 108కి కాల్ చేయాలి. ఓకే, ఇప్పుడు హార్ట్ స్ట్రోక్స్లో వచ్చేటప్పుడు వాళ్ళకి సిమ్టమ్స్ ఇప్పుడు లెఫ్ట్ ఆర్మ్ లాగటం కానీ లేకపోతే కొంచెం ఇప్పుడు మీరు చెప్పినట్టు మసక బారుతూ ఉన్నట్టు కనిపించటం కానీ ఇలాంటివి హార్ట్ స్ట్రోక్స్లో కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు పేషెంట్కి రికగ్నైజ్ చేయడానికి వాళ్ళకి అంటే లెఫ్ట్ ఆర్మ్ నొప్పి అని అంటే చెప్పగలుగుతూ ఉంటారు, ఇప్పుడు మసక బారటం అది చెప్పగలుగుతూ ఉంటారు, సడన్గా వచ్చేస్తూ ఉంటాయి కొన్ని స్ట్రోక్స్. అలాంటప్పుడు రికగ్నైజ్ చేయటం వాళ్ళు కంట్రోల్ చేసుకోవటం ఎలా అంటారు? అది some symptoms are similar in heart attack and brain stroke. So what can be, it is very important to differentiate this, and this can be done only by imaging వల్లే చూస్తాం. లైక్ వెన్ యూ గో టు ద హాస్పిటల్ ఈసీజీ చేస్తాం కదా, దాని నుంచి తెలుస్తుంది ఏమైనా హార్ట్ అటాక్ ఉందా, ఏమైనా ఎంజైమ్స్ అనాలిసిస్ చేస్తాం, ట్రాప్ టీ చేస్తాం, దానివల్ల ఏమైనా పెరుగుతుంది, ఆ ఎంజైమ్స్ పెరుగుతుంది, దానివల్లే హార్ట్ అటాక్ చెప్పొచ్చు. బ్రెయిన్ స్ట్రోక్కి ఎంఆర్ఐ అవశ్యకం. ఓకే, ఎంఆర్ఐ ఇన్ సిటీ స్కాన్ విత్ వెసల్ ఇమేజింగ్. ఏమైనా బ్లాక్ ఉంటే, ఏమైనా రక్తనాళాలకి బ్లాక్ ఉంటే అది చూడడానికి ఇమేజింగ్ ముఖ్యం. ఆఫ్టర్ ఎంఆర్ఐ మనకి తెలుస్తుంది, బిఫోర్ ఎంఆర్ఐ మనం ఎలా డయాగ్నోస్ చేయొచ్చు దాన్ని? బ్రెయిన్ స్ట్రోక్ క్లినికల్ డయాగ్నోసిస్ ఉంటుంది, ఒక స్కోరింగ్ ఉంటుంది, NIHS స్కేల్ అని. అది స్కోరింగ్ లెక్క ప్రకారం క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, అది ఒక న్యూరోలాజిస్ట్ ఎక్స్పర్ట్ ఉంటారు అది అనాలిసిస్ చేయడానికి. దాని వల్లే తెలుస్తుంది ఏమైనా స్ట్రోక్ లాగా కనిపిస్తుందా లేదా వేరే చోటే ఉందా, అది తెలుస్తుంది. ఈ స్ట్రోక్స్ ఎన్ని రకాలుగా మనం చెప్పొచ్చు మ్యామ్? ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఫోర్ ఐ టెల్ యూ అబౌట్ ఎన్ని రకాలు ఉంటాయి, ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ స్ట్రోక్. అది రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ స్ట్రోక్ అని ఫస్ట్ రక్తపోటు, బ్లడ్ ప్రెషర్. High blood pressure is a very important part in stroke people, in causing risk factor for stroke. Second, diabetes, uncontrolled diabetes. Third, smoking. Fourth, alcohol. Okay. Fifth, obesity. Sixth, dyslipidemia, cholesterol ఎక్కువగా ఉంటే. Okay. ఇది modifiable risk factors అంటారు. మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మేము ఇది కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది కంట్రోల్ చేయడానికి. వేరే నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని అది ఇన్హెరెంట్ ఉంటుంది, అది వీ కాంట్ చేంజ్ దట్ దోస్ రిస్క్ ఫ్యాక్టర్స్. లైక్ ఏజ్ ఉంటుంది, వయసు, లింగం, జెండర్, జెనెటిక్స్. అంటే జెనెటిక్ వల్ల కూడా అంటే మనకి వంశపారపర్యంగా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఫ్యామిలీ హిస్టరీ, వంశపారి కూడా మీకు లైక్ సపోజ్ మీ అమ్మ నాన్నకి ఎవరికైనా స్ట్రోక్ ఉండే, మీ బ్రదర్ సిస్టర్కి ఎవరైనా స్ట్రోక్ ఉండే, మీ ఛాన్సెస్ కూడా అది స్ట్రోక్ అయితే పెరుగుతుంది. క్యూంకి వై? బికాస్ దేర్ ఆర్ సమ్ జీన్స్ విచ్ ప్రమోట్ దిస్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ స్ట్రోక్. అంటే వాళ్ళకి ఒక 40లో వస్తే వీళ్ళకి ఒక 30లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు షుగర్ అంటే ఇప్పుడు డయాబెటీస్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ వాళ్ళకి ఉంటే వీళ్ళకి కూడాను సర్టెన్ అంటే బిఫోర్ ద ఏజే వస్తూ ఉన్నాయి ఇప్పుడు. సో దీనికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. మేము కరెక్ట్ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఓకే, స్ట్రోక్స్లో ఇప్పుడు మనకి బ్రెయిన్ స్ట్రోక్స్లో ఎన్ని రకాలు ఉంటాయి? బ్రెయిన్ స్ట్రోక్లో వేరే వేరే రకాలుగా స్ట్రోక్స్ ఉంటాయి. ఒకటి రక్తనలంకి బ్లాకేజ్ ఉండే స్ట్రోక్, ఇస్కెమిక్ స్ట్రోక్స్ అంటారు. రక్తనలం రప్చర్ బ్రేక్ అయితే అది హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. ఏమైనా సిరులు అంటే ఇది వెయిన్స్ ది బ్లాకేజ్ ఉంటే CVT అంటారు. ఇది వేరే వేరే రకాలు స్ట్రోక్ ది. ఇంకా ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే ఇది రక్తనలం ఉంటుంది కదా, అది గడ్డ ఉంటుంది కదా, బ్లాక్ ఉంటుంది, కూడా వేరే రకాలు ఉంటుంది. లార్జ్ ఆర్టరీ డిసీజ్ అంటే ఒక రక్తనలం సన్నగా అయిపోతుంది.
మేజర్ బ్రెయిన్లో బ్లడ్ వెసల్స్ పోతాయి కదా, అది సన్నగా అయితే అది ఒక ప్రకారం. ఇంకా హార్ట్లో నుంచి ఏమైనా రక్తగడ్డ వెళ్తే బ్రెయిన్కి అది ఒక ప్రకారం, ఎంబోలిజం అంటారు. స్మాల్ చిన్నది బ్లడ్ వెసల్స్ గడ్డ పడితే అది స్మాల్ వెసల్ డిజీజ్ అంటారు. ఓకే, ఒక చోట will not be able to recognize what kind of stroke it is. That is called as stroke of undetermined etiology. కారణం తెలియకుండా, ఓకే, ఏ కారణం నుంచి అవుతుంది అది తెలియకుండా అన్డిటర్మైన్డ్ ఎటియాలజీ ఉంటుంది. ఒక చోట we do all the tests but we are not able to find the cause, అది ఒక వెరైటీ ఉంటుంది. సో ఇది రక్త నళయం బ్లాక్ ఉండే ప్రకారం. ఓకే, ఇప్పుడు ఇస్మిక్ స్ట్రోక్ అని చెప్పారు. ఇస్కిమిక్ స్ట్రోక్లో మనం ముందే ప్రివెన్షన్స్కి ఏం చేయాలి, అలాగే ఈ ఇస్మిక్ స్ట్రోక్ గోల్డెన్ పీరియడ్ అంటూ ఉంటుంది, దాన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి? ఇది బ్రెయిన్లో వెసల్స్ ఉంటాయి, ఆర్టరీస్ అనే రక్తనళయం అనే అంటారు. అది ఆర్టరీస్ వేరే టైప్స్లో డివైడ్ అవుతుంది. అది ఒకటి యాంటీరియర్ ముందుకి బ్రెయిన్ పార్ట్కి సప్లై చేస్తుంది, ఒక చోట వెనక పార్ట్కి సప్లై చేస్తుంది. సో ఇంకా ఒకటి ఆర్టరీస్ ఉంటాయి, వేరే నేమ్స్ కూడా ఉంటాయి, యాంటీరియర్ సెరెబ్రల్ ఆర్టరీ, మిడిల్ సెరెబ్రల్ ఆర్టరీ, పోస్టీరియర్ సెరెబ్రల్ ఆర్టరీ. ఎవరికైనా ఇది స్ట్రోక్ ఏమైనా సిమ్టమ్స్ వస్తే విదిన్ 3.5 hours 3 hours to 4.5 hours తొందరగా వస్తే హాస్పిటల్కి, ఇది రక్తగడ్డం, ఇది బ్లాకేజ్ ఉంటే బ్లడ్ వెసల్స్కి క్లాట్ లైస్ చేయొచ్చు. లైస్ అంటే డిజాల్వ్ చేయొచ్చు. ఓకే, ఆ క్లాట్ని మనం కరిగించేయచ్చు. ఓకే, అంటే ఆ 3 to 4.5 hours ఆ బ్లడ్ బ్లాకేజ్ ఏదైతే ఉంటుందో అది తీయటానికి ఛాన్సెస్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఏమైనా అయితే అది బ్లడ్ క్లాటింగ్ ఒక క్యాస్కేడ్ అంటే ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ అవుతుంది, ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ అవుతుంది. అది కొంచెం టైం పడుతుంది అది క్లాట్ సాలిడిఫై అవడానికి. అది క్లాట్ సాలిడిఫై అంటే బిఫోర్ దట్ ఇఫ్ వి అంటే అది ఇప్పుడు బ్లడ్ వాటర్ ఫామ్ లో ఉంటుంది, సెమీ సాలిడ్ అండ్ సాలిడ్ ఈ స్టేజెస్ లో. అంటే మనకి సెమీ సాలిడ్ లో ఉన్నప్పుడు మాత్రమే లైస్ చేయొచ్చు. ఒకవేళ సాలిడ్ ఫామ్ లోకి మారిపోయింది అంటే we can't do anything. ఓకే, ఇప్పుడు ఈ ఇస్మిక్ స్ట్రోక్ లో థ్రంబోలిసిస్ కాకుండా ఏవైనా, అంటే ఇప్పుడు మనం చెప్పారు దాన్ని కరిగించాలి, అవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా chances? First of all, I would like to tell something about thrombolysis, then I will go to other options. సో థ్రాంబోలిసిస్ అంటే రెండు ఏమైనా థ్రాంబోలైటిక్స్ అని మెడిసిన్స్ ఉంటాయి. అది మెడిసిన్స్ రెండు ప్రకారం మెడిసిన్స్ ఉంటాయి, FDA అప్రూవ్డ్ రెండు ప్రకారం మెడిసిన్. FDA అంటే ఫుడ్ అండ్ డ్రగ్ ఏజెన్సీ, అది అమెరికాది అప్రూవ్ అయింది. అది డ్రగ్స్ ఫస్ట్ ఆల్టిప్లేస్ అంటారు, ఒకటి సెకండ్ టెనిక్టిప్లేస్ అంటారు. దిస్ ఆల్టిప్లేస్ ఇస్ అది 1 hour నుంచి ఇన్ఫ్యూజన్, అది 1 hour ఇవ్వాలి. టెనిక్టిప్లేస్ ఒక బోలస్ లో ఒక సిరింజ్ లో అయిపోతుంది. అది ఇది 2 మాత్రమే, ఈ 2 డ్రగ్స్ మాత్రమే FDA అప్రూవ్ అయింది స్ట్రోక్ కోసం, స్ట్రోక్ థ్రాంబోలిసిస్ కోసం. ఈ డ్రగ్స్ కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి, అది ఏమైనా రిస్క్ ఆఫ్ హెమరేజ్, ఎక్కువ బ్లీడింగ్ అయ్యాక. అండ్ వి కాంట్ గివ్ దిస్ థ్రాంబోలిటిక్స్ ఇన్ ఆల్ ది పేషెంట్స్. దేర్ ఆర్ అ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఉండే, అది ఇండికేషన్స్ ఉంటారు, కాంట్రా ఇండికేషన్స్ కూడా ఉంటారు. ఇది థ్రాంబోలిసిస్కి ఇవ్వడానికి ఇండికేషన్స్, కాంట్రా ఇండికేషన్స్. దాని చోట ఒక పేషెంట్ వస్తే మేము చూడాలి అది ఇండికేషన్స్లో ఫిట్ అవుతుందా లేదా, ఇంకా ఎనీ కాంట్రా ఇండికేషన్ ఉంటే అది పేషెంట్కి చెప్పాలి, పేషెంట్ కింద అటెండర్స్కి చెప్పాలి ఇది కాంట్రా ఇండికేషన్స్ ఉంది, మీరు అది అగ్రి ఉందా ఈ డ్రగ్ ఇవ్వడానికి. అది ఆ డ్రగ్ తీసుకోవటం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయంటారా? అది మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ రిస్క్ ఆఫ్ బ్లీడింగ్. ఓకే, ఇది మోస్ట్లీ దీస్ ఆర్ కాల్డ్ థ్రాంబోలైటిక్స్ అనే క్లాట్ ఉంటుంది కదా, ఇది బ్లడ్ లో కూడా యాక్ట్ చేయొచ్చు అండ్ రప్చర్ అవ్వచ్చు, బ్లడ్ వెసల్స్ ఏమైనా బ్లీడింగ్ అవ్వచ్చు, ఇంక్రీజ్ బ్లీడింగ్ అవ్వచ్చు. అది ఛాన్సెస్ లో ఉంటాయి. అది ఛాన్సెస్ ఎప్పుడు ఎక్కువగా అవుతుంది, బ్లడ్ ప్రెషర్ సరిగ్గా కంట్రోల్ లేకుండా అది అవుతుంది. సేమ్ బ్లడ్ ప్రెషర్ 180, 185, 200 దాకా ఉంటుంది. అది ఒక కాంట్రా ఇండికేషన్ ఇది ఇవ్వడానికి. సార్ బ్లడ్ ప్రెషర్ 180 కింద తీసుకోవాలి డాక్టర్, దాని తర్వాత ఇవ్వాలి ఈ మెడిసిన్స్. అది ఏమైనా బ్లడ్ ప్రెషర్ ఈవెన్ ఫ్లక్చువేట్ ఉంటుంటే కూడా ఛాన్సెస్ ఉంటుంది, ఏమైనా
ఇది బర్స్ట్ అయ్యే ఛాన్సెస్, అంటే బరస్ట్ అయ్యేవి అంటే అది మనకి బయటకు తెలియదు, లోపలే బరస్ట్ అవుతాయి. లోపలే అది ఎలా గుర్తవుతుంది మనకి, అది మేము స్పృహం తేడా అవుతుంది, స్పృహం పోతుంది, సబ్ కాన్షియస్ లెవెల్లో పోతారు. అది థ్రాంబోలిటిక్స్ ఇచ్చే తర్వాత ఏమైనా క్లోజ్ అబ్జర్వేషన్ లో బీపీ మానిటరింగ్, ఇంకా కాన్షియస్నెస్ లెవెల్ అదే GCS స్కోర్ అంటారు, అది మానిటర్ చేయాలి. ఏమైనా క్లోజ్ అబ్జర్వేషన్ మానిటర్ చేస్తే ఏమైనా అది నర్స్, ఏమైనా స్ట్రోక్ నర్స్ ఇంకా డాక్టర్ ఏమైనా చూస్తాం, అది ఏమైనా స్పృహం కిందికి ఫాల్ అయితే పోతుండే అని బెల్ రింగ్ అవ్వాలి కి ఏమైనా జరుగుతుంది పేషెంట్కి. అది అప్పుడు తొందరగా CT స్కాన్ చేయాలి. ఓకే, ఏమైనా CT స్కాన్ బెస్ట్ ట్రీట్మెంట్, బెస్ట్ ఇమేజింగ్ టు లుక్ ఫర్ ఎనీ బ్లీడ్. ఓకే, అంటే CT స్కాన్ లో మనకి ఎక్కడైనా బ్లడ్ ఇదవుతుంది అంటే స్పృహ కోల్పోతున్నారు అంటే బాడీలో ఎక్కడైనా బ్లీడింగ్ అవ్వచ్చు, అది స్పృహ కోల్పోవడానికి కారణం అవుతుంది. బాడీలో ఎక్కడ కాదు, బ్రెయిన్ లో బ్లీడింగ్ అయితే, బ్రెయిన్ క్లోజ్ క్యావిటీ కదా, స్కల్ అది క్లోజ్ క్యావిటీ, ఎక్స్పాండ్ అవ్వడానికి అవకాశం లేదు. ఏమైతుంది, బ్లీడింగ్ అయితే అది ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది స్కల్లో. ప్రెషర్ ఇంక్రీజ్ అయిన తర్వాత అది స్పృహం పోవడానికి ఛాన్సెస్ ఉంటుంది, అన్కాన్షియస్ వెళ్తారు. ఓకే, అంటే వేరే ట్రీట్మెంట్స్ ఫర్ కమింగ్ టు ద క్వశ్చన్, వేరే ట్రీట్మెంట్స్ ఫర్ దిస్ అదర్ దన్ థ్రాంబోలిసిస్ వీ కెన్ గో ఫర్ ఎండోవాస్కులర్ థ్రాంబెక్టమీ. ఎండోవాస్కులర్ థ్రాంబెక్టమీ అంటే ఫస్ట్ థ్రాంబోలిసిస్ లో మెయిన్ మెడిసిన్స్ ఇచ్చేస్తున్నాం, దాని తర్వాత బ్లడ్ క్లాట్ లైస్ అవుతుంది, డిజాల్వ్ అవుతుంది. సెకండ్ లో ఏం చేస్తారు, 1 వైర్ పాస్ చేస్తారు, అది బ్లడ్ వెసల్ ఎక్కడ బ్లాక్ అయింది అక్కడ, అండ్ అది రిమూవ్ చేస్తారు. ఓకే, అది వేరే డివైసెస్ ఉంటుంది. ఏమైనా ఒక చోటలో అది డివైస్, అది ఫిమోరల్ అంటే లెగ్ నుంచి రక్తం అలా ఉంటుంది కదా, దాంట్లోని పోయి బ్రెయిన్ కి వెళ్తారు, అది క్లాట్ కి పాస్ అయిన తర్వాత పుల్ చేస్తారు. ఓకే, ఒక చోటులో అది పాస్ అయిన తర్వాత ఆస్పిరేట్ చేస్తారు, సక్ చేస్తారు, ఒట్టిగానే సక్ చేస్తారు. థర్డ్ లో ఏమైతుంది అంటే బలూన్ పెడతారు, బలూన్ తోనే ఎక్స్పాండ్ చేస్తారు, అది క్యానలైజ్ అవుతుంది. ఇంకా ఒక ప్రకారంలో ఏం వస్తుంది, అక్కడ పోయేదాకా అది మెడిసిన్స్ ఇస్తారు, అది క్లాట్ డిజాల్వ్ చేయడానికి. ఓకే, ఇది వేరే లాగా ఎండోవాస్కులర్ థ్రాంబెక్టమీ అంటారు. అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ ఒక్కొక్క పేషెంట్ కి ఒక్కొక్కలా ఉంటాయా, లేకపోతే ఎవ్రీ పేషెంట్ కి ఒకే సిచ్యువేషన్ ని ఇది చేయొచ్చా? నో, ఎవ్రీ పేషెంట్ ఇస్ అ డిఫరెంట్ పేషెంట్, యూనిక్ పేషెంట్. So we have to see what are the indications, contraindications, and what is the best for the patient. Okay, వాట్ ఈస్ ద బెస్ట్ మేనేజ్మెంట్. ఇది థ్రాంబోలైసిస్ కి మేము చెప్తున్నాం కదా 3 hours నుంచి 4.5 hours కి, ఇది ఈవీటీకి 6 hours 12 hours వరకు చేయవచ్చు ఈవీటీలో. బట్ చేయడానికి ఆ 6 hours దాకుంటే ఏం చేస్తారు, అది ఒక స్పెషల్ CT ప్రొసీజర్ ఉంటుంది, CT పర్ఫ్యూజన్. CT పర్ఫ్యూజన్ ఏం చేస్తుంది, అది ఏమైనా స్ట్రోక్ ఉంటే 2 zones ఉంటాయి, ఒకటి కోర్ ఉంటాయి, ఒకటి పెనంబ్రా ఉంటాయి. కోర్ అంటే బ్రెయిన్ అది టిష్యూ అది మొత్తం పాడైపోయింది, ఆ టిష్యూ డెడ్ అయిపోయింది. పెనంబ్రా అంటే అక్కడ చోట పక్క టిష్యూ, అది కొంచెం సర్వైవల్ ఛాన్సెస్ ఉంటుంది, రివర్సిబుల్ ఉంటుంది అది. ఓకే, సో ఇది CT పర్ఫ్యూజన్ చేసిన తర్వాత మేము చూస్తాం కి ఎంత టిష్యూ సాల్వేజబుల్ ఉంది. సాల్వేజబుల్ అంటే we can save that tissue. ఓకే, so if we have that correct ratio 1.8 between core and penumbra, then we can go for this EVT. Okay, it will be more helpful. Okay, ఇప్పుడు if it is even crossing 4.5 hours up to 6 hours, now trials have come even up to 12 hours also we can do it. థ్రంబోలిసిస్ అయిపోయింది, అంతా బాగానే ఉంది అనుకున్న తర్వాత మళ్ళీ స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? స్ట్రోక్ ఉంటే ఛాన్సెస్ ఉంటాయి. ఇస్కెమిక్ స్ట్రోక్లో యాంటీప్లేట్లెట్స్ మోస్ట్లీ అది లార్జ్ మేజర్ బ్లడ్ వెసల్స్ గడ్డ ఉంటే అది యాంటీప్లేట్లెట్స్ అని డ్రగ్స్ ఉంటాయి, మెడిసిన్స్ ఉంటాయి, అది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు. అది సరిగ్గా తీసుకోవాలి, ఎంత డోస్ తీసుకోవాలి, ఎలా ప్రకారం తీసుకోవాలి, ప్రతిదిన ఎలా తీసుకోవాలి, అది
సరిగ్గా పేషెంట్కి ఇన్ఫార్మ్ చేసి పేషెంట్ ఫాలో చేయాల్సిందే అది. ఓకే. ఏమైనా చేయాల్సిపోతే, ఏమైనా ఈ బీపీ కంట్రోల్ లేకపోతే, ఏమైనా డయాబెటీస్ కంట్రోల్ లేకపోతే, స్మోకింగ్ ఏమైనా స్టాప్ చేయకుండా ఉంటే, ఏమైనా ఆల్కహాల్ ఎక్కువగా తాగితే, ఇది వెయిట్ ఎక్కువగా ఉంటే, మోర్ దెన్ 30 kg/m², ఒబిసిటీ ఉంటే, ఇది ఏం కంట్రోల్ లేకపోతే మళ్ళీ రికర్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటుంది, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మీరు బీపీ, షుగర్, అలాగే స్మోకింగ్, ఆల్కహాల్, ఒబెసిటీ, అలాగే కొలెస్ట్రాల్, ఇవన్నీ ఎక్కువ ఉన్నా కూడాను బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటున్నారు. మరి ఇవన్నీ కంట్రోల్లో ఉండటానికి ఏం చేయాలి అంటారు? బీపీకి వేరే బీపీకి మోస్ట్లీ ఇది ఛాన్సెస్ రికరెన్స్ అవ్వదు అని ఒక డైట్ ఉంటుంది, కరెక్ట్ ప్లాన్ డైట్, మెడిటేరియన్ డైట్, డాష్ డైట్ అని అంటారు. దీంట్లో అది మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటుంది. అది ఆలివ్ ఆయిల్లో ఉంటుంది, ఆయిల్, సోయాబీన్ ఆయిల్, అదిలో కుక్ చేయాలి ఫుడ్. సెకండ్, అది నట్స్ తినాలి. నట్స్ అనే క్యాష్యూ నట్, ఆల్మండ్స్, క్యాష్యూ నట్, పిస్తా. ఇప్పుడు క్యాష్యూ నట్స్ మాక్సిమం కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటాయి అంటారు కదా. ఇట్ షుడ్ బి లిమిటెడ్. ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ ఇస్ బ్యాడ్. Okay. So you have to limit whatever quantity you are taking. Then decrease salt in diet. That also helps decrease the blood pressure. Exercise at least 20 minutes per day for at least 4 days a week. Aerobic activity, mild aerobic activity is enough. Okay. Like walking or doing some aerobic exercises, cycling, or mild yoga is one more form. Adi చేస్తుండే అది కంట్రోల్ అవుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది, షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని ఒకటి న్యూ కాన్సెప్ట్ వచ్చింది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే 16 hours ఫాస్టింగ్ చేస్తారు, మరి 8 hours తింటారు. అది ఫాస్టింగ్ చేసి అది వెయిట్ తగ్గుతుంది, డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది, బీపీ కంట్రోల్లో ఉంటుంది. అది న్యూ కాన్సెప్ట్ వస్తుంది ఇప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని. అంటే 16 hours కంప్లీట్ గా ఏం తినకుండా 8 hours తింటూనే ఉంటారా? అది తింటూనే ఉంటుంది, అది కొంచెం గ్యాప్ తీసుకొని తినాలి దాంతో. ఇప్పుడు ఇస్కోమిక్, అప్పుడు బీపీ అన్నారు కదా, బీపీ మందులు వాడుతూ ఉన్న వాళ్ళు ఏ రేంజ్ వరకు మందులు వాడుతూ ఉండాలి? ఒకవేళ ఇంకా బీపీ కంట్రోల్ కాలేదు అంటే, ఇప్పుడు దీనికి కాజ్ మెయిన్గా బీపీ అంటున్నారు కాబట్టి, ఇంకా అంటే బీపీ కూడా మెయిన్ సిమ్టమ్, అంటే బీపీ రేంజ్ కూడా మనకి మెయిన్ సిమ్టమ్. ఇప్పుడు మందులకి కూడా బీపీ కంట్రోల్ లేని స్టేజ్ ఉంటుంది కదా, ఆ స్టేజ్ ఏంటి, అది దాన్ని కంట్రోల్ ఎలా చేసుకోవాలంటారు? బీపీ మోస్ట్లీ ఎర్లియర్ కాన్సెప్ట్ ఏం ఉంటుంది ఉండే అని, అది 140 పైనది సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు, కిందది డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు. అది ఫస్ట్ కాన్సెప్ట్ అనేది 140/90 కిందనే ఉండాలి బీపీ, అది కంట్రోల్. బట్ ఇప్పుడు న్యూ కాన్సెప్ట్ వచ్చింది, అమెరికన్ హార్ట్ అసోసియేషన్, స్ట్రోక్ అసోసియేషన్ గైడ్ లైన్స్ వల్ల న్యూ కాన్సెప్ట్స్ వచ్చింది. దాంట్లో చెప్తున్నారు 130 పైనది, కిందది 80 కింద ఉండాలి బ్లడ్ ప్రెషర్. ఓకే. అది ఏమైనా పెరిగితే బ్లడ్ ప్రెషర్ 130 ఎక్కువగా అవుతుంది, బ్లడ్ ఏమైనా వేరే డైట్ మార్చుకొని ఏమైనా చూడాలి, ఏమైనా దాన్ని కూడా తగ్గకపోతే మెడిసిన్స్ వాడాలి. ఇప్పుడు బీపీ అనేది అంటే బ్లడ్ ప్రెషర్ మనకి ఉన్నది అనటానికి ప్రతిరోజు మనం బీపీ చెక్ చేసుకోవాలంటారా? లేకపోతే ఇప్పుడు ఈరోజు నాకు బీపీ ఒక 150, 160 చూపించింది, రేపు 140 చూపించింది, ఆ నెక్స్ట్ డే 130 చూపించింది, ఆ తర్వాత 120, ఇలా ఒక సిచ్యువేషన్ బట్టి నాకు చూపించింది. హౌ కెన్ వి మనం డయాగ్నోస్ చేస్తాం ఇది బీపీ అని? Suppose patient is coming to the clinic to any visiting doctor and his BP is found to be 180/100, you think that oka concept andi white collar hypertension ani. White collar hypertension ante doctors white coat వేసుకుంటుంటారు కదా, దాన్ని చూసి బీపీ పెరుగుతుంది, అది వైట్ కాలర్ హైపర్టెన్షన్ అంటారు. ఏం చేయాలి, సరిగ్గా బీపీ ఉందా లేదని చూడాలి. ఇంట్లో రిలాక్స్ చేసి ఒక్క పొజిషన్లో, ఐదర్ యూ టేక్ ఇన్ సిట్టింగ్ పొజిషన్ ఆర్ ఐదర్ యూ టేక్ ఇన్ లైన్ డౌన్ పొజిషన్, బట్ ప్రతిసారి ఆ పొజిషన్లో తీసుకోవాలి బీపీ. ఓకే. ఏం రిలాక్స్ తర్వాత అది ఏమైనా పని చేసిన తర్వాత చూస్తే అది ఎక్కువగా అవుతుంది, వస్తుంది బీపీ. సో రిలాక్స్ అయిన తర్వాత నోట్ చేయాలి మార్నింగ్ ఈవినింగ్ బీపీ. ఇఫ్ దట్ ఆల్సో ఇస్ కమింగ్ హై,
for around 1 week, 15 days and all, that means the patient has Blood high pressure. blood pressure. ఇప్పుడు హ్యామరేజిక్ స్ట్రోక్ అంటారు, అది ఎందుకు వస్తుంది? దానివల్ల అది నేను వేరే రకాల చెప్పినా కదా ఈ టైం. ఇది హెమరేజిక్ స్ట్రోక్ అంటే ఇది రక్తనాళాలు రప్చర్ అవుతుంది. రప్చర్ అంటే బర్స్ట్ అవుతుంది. అది బర్స్ట్ అనేది కారణం కూడా వేరే వేరే కారణం ఉంటుంది. ఒకటి కారణం స్మాల్ వెసల్ డిజీజ్. స్మాల్ వెసల్ డిజీజ్ అంటే అది కొంచెం స్మాల్ బ్లాక్ అవుతుంది బ్లడ్ వెసల్లో. దాని కారణం అది బ్రెయిన్ కొంచెం ఫ్రైయబుల్గా అవుతుంది. ఫ్రైయబుల్ కానీ ఒక రప్చర్ బ్లడ్ వెసల్కి రప్చర్ అనే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సెకండ్ కారణం ఇది సిఏఏ అని ఉంటుంది. సిఏఏ అంటే సెరిబ్రల్ అమైలాయిడ్ యాంజియోపతి. ఇది అమైలాయిడ్ అనే ఒక సబ్స్టెన్స్ ఉంటుంది బ్రెయిన్ లో. అది బాడీకి హార్మ్ఫుల్, అది ఎక్కువగా అయితే. సో దాట్ అది బ్రెయిన్ లో డిపాజిట్ అయ్యి చిన్న చిన్న స్పాట్స్, రక్త స్పాట్స్ వస్తుంది బ్రెయిన్ లో. దాని వల్ల కూడా ఛాన్సెస్ ఎక్కువగా అవుతుంది అవడానికి. ఇది మోస్ట్లీ ఓల్డ్ ఏజ్ లో చూస్తాం మేము. అది 60 దాకా, 60, 70, 80 సిఏఏ ఆ వయసులో ఎక్కువగా ఉంటుంది. సెకండ్ థింగ్ ఇస్ దట్ ఏమైనా ఆర్టీరియల్ వీనస్ వాన్ ఫార్మేషన్, అది రక్త ఇంత సిరులు, అది ఆర్టరీస్ ఇంత వెయిన్స్ కన్నా అబ్నార్మల్ కనెక్షన్స్ ఉంటాయి. అది కూడా ఏమైనా రప్చర్ అవ్వచ్చు. బికాస్ బ్లడ్ ద వాల్స్ థిన్ అవుతుంది దాంట్లో. వాల్స్ దాట్ కనెక్షన్స్ లో వాల్స్ థిన్ ఉంటుంది. అది ఏమైనా బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా అయితే, ఏమైనా స్లైట్ ట్రామా అయితే అది రప్చర్ అవుతుంది. అది ఒక కారణం స్ట్రోక్ కి. సెకండ్ కారణం ఇది కారణం. ఇంకా బ్లడ్ ప్రెషర్ హై అవ్వడం, సడన్ షూటింగ్ బ్లడ్ ప్రెషర్ 200 దాకుతుంది, 220, 250, అది కూడా ఛాన్సెస్ అవుతుంది. ఏమైనా లివర్ ప్రాబ్లం ఉంటే, ఆల్కహాలిక్స్ లో లివర్ ప్రాబ్లం ఉంటుంది మోస్ట్లీ. ఆల్కహాలిక్స్ లో లివర్ ప్రాబ్లం ఉంటుంది. అది లివర్ ఒక హోమ్ ఫర్ వాట్ టు మేక్ దిస్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్. క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అని, క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఏం చేస్తుంది, ఇది బ్లడ్ లో గట్టిగా చేస్తుంది. సో ఏమైనా రప్చర్ అయితే అది అక్కడ వెళ్ళి ఆ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ క్లోజ్ చేస్తారు. అవును, అర్థమైందా? సో అది క్లాటింగ్ ఫ్యాక్టర్ క్లోజ్ చేస్తామని. ఇది లివర్ ప్రాబ్లంలో ఏమవుతుంది, అది క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అది లివర్ సరిగ్గా పనిచేయదు, బ్లడ్ క్లాట్ అవ్వడం కష్టం అవుతుంది. సో ఏమైనా ప్రాబ్లం అంటే బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది. సెకండ్ థింగ్ ఇస్ దట్ ఏమైనా ప్లేట్లెట్స్ అని ఒక బ్లడ్ కాంపోనెంట్ అది తగ్గితే, ఇది ఆల్కహాలిక్స్ లో కామన్, వేరే వేరే కూడా డిజీజెస్ ఉంటాయి, దాంట్లో ప్లేట్లెట్స్ తక్కువగా అయితే దాని కూడా బ్లీడింగ్ ఛాన్సెస్ ఉంటుంది. ఇది కొన్ని కారణం. అది హెమరేజిక్ స్ట్రోక్ అయితే మెయిన్ ప్రాబ్లం హెమరేజిక్ స్ట్రోక్ లో అయితే ఫస్ట్ ఇఫ్ ద పేషెంట్ కమ్స్ టు యూ అండ్ ద పేషెంట్ హస్ హై బీపీ, 200 దాకుతుంది, 200, 220 దాకుతుంది బీపీ. ఆ బీపీకి ఫస్ట్ కంట్రోల్ చేయాలి. ఎందుకని అది ఫస్ట్ 3 hours అది ఎక్స్పాండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే హ్యామరేజ్ స్ట్రోక్ అయిన 3 hours లోనే మనం దీన్ని కంట్రోల్ చేయగలం. అది ఇఫ్ వి డోంట్ కంట్రోల్ ద బ్లడ్ ప్రెషర్ విదిన్ 3 hours, ఐడియల్లీ విదిన్ ద ఫస్ట్ అవర్, బట్ విదిన్ ద 3 hours అది ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు హ్యామరేజ్ అయ్యి బ్లడ్ అయ్యి బరస్ట్ అయ్యి బయటకి ఇదవుతూ ఉంటుంది. అదే టైంలో బీపీ ఫ్లక్చువేషన్స్ కూడా పెరిగే కొద్దీ ఈ హ్యామరేజ్ ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదే కరెక్ట్. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ బీపీ ఇస్ హై, there is a hole in the blood vessels. Where does the blood go? It goes outside in the brain. So if we don't control the BP, bring it to less than 140/90 or at least 140/90, it will expand. అది ఎక్స్పాండ్ ఉంటేనే ఉంటుంది. అది 3 hours లో అది మాక్సిమం ఎక్స్పాన్షన్ ఆ టైంలో ఉంటుంది. అది దాంట్లోనే సీరియల్ స్కాన్, సిటీ స్కాన్ చేయాల్సిందే. ఫస్ట్ అవర్ కి, 3 hours కి, 6 hours కి చూస్తారు ఏమైనా ఎక్స్పాండ్ ఉందా. ఎక్స్పాండ్ అయితే ఏం చేస్తుంది, ఎక్స్పాండ్ అయితే అది నేను చెప్పిన కదా అది క్లోజ్ క్యావిటీ, స్కల్ క్లోజ్ క్యావిటీ ఒకటి. ఎక్స్పాండ్ అయితే బ్లడ్ ఎక్కడ వెళ్తుంది, ఎక్కడ వెళ్ళే అవకాశం లేదు కదా. సో ఏమైతుంది, అది బ్రెయిన్ కి కంప్రెస్. ఇప్పుడు హ్యామరేజ్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు అంటే ముందే దీన్ని గుర్తించడం ఎలా అంటారు? అంటే ఇంట్లో ఉండంగానే ఏవైనా ప్రివెన్షన్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయా?
first of all, like we can't predict when the person is going to get a hemorrhagic stroke or any stroke of that kind. So our main first thing we should do is recognize cheyali. ఓకే, దీనికి కూడా సిమ్టమ్స్ తెలుస్తాయా? సిమ్టమ్స్ సేమ్ పక్షవాత లాగే ఉంటది, సేమ్ పక్షవాతదే మేనిఫెస్ట్ అవుతుంది. ఓకే, పేషెంట్ కి చూడేటప్పుడు ఏం వి కాంట్ సే వెదర్ ద పేషెంట్ ఇస్ హ్యావింగ్ ఇస్కెమిక్ స్ట్రోక్ ఆర్ హెమరేజిక్ స్ట్రోక్. ఓకే, హెమరేజిక్ స్ట్రోక్ లో కొన్ని పాయింట్స్ ఉంటది, ఏమైనా హెడేక్ రావడం, మొత్తం చాలా అంటే ఇది మాక్సిమం బ్రెయిన్ లోనే వస్తుంది, ఇది బ్రెయిన్ లోనే వస్తుంది. ఓకే, అది హెడేక్ రావడం, ఇంకా ఏమైనా స్పృహ ఏమైనా తగ్గితే, అది ఏమైనా వాంతి వస్తే, అది కొన్ని సాఫ్ట్ పాయింటర్స్ ఇది చెప్పడానికి హెమరేజ్ స్ట్రోక్ లాగా కనిపిస్తుంది. ఓకే, సమ్ టైమ్స్ అంటే వామిటింగ్స్ వస్తూ ఉంటాయి, కళ్ళు తిరుగుతూ ఉంటాయి, అండ్ హెడేక్ వస్తూ ఉంటుంది. ఈ సిమ్టమ్స్ వేరే దాంట్లో కూడా వస్తూ ఉంటాయి కదా? అది ఇస్కెమిక్ స్ట్రోక్ లో కొంచెం తక్కువగా, హెమరేజిక్ స్ట్రోక్ లో ఎక్కువగా. ఇంకా సీజర్స్ రావడం, ఫిట్స్ రావడం కూడా హెమరేజిక్ స్ట్రోక్ లో ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఈ సిమ్టమ్స్ చూసుకొని మనం డాక్టర్స్ని అప్రోచ్ అవ్వాలి. ఇది గోల్డెన్ పీరియడ్ ఎంత ఉంటుంది దీనికి? హెమరేజిక్ స్ట్రోక్ ఏం గోల్డెన్ పీరియడ్ అవ్వదు, బట్ ద ఫస్ట్ థింగ్ ఇస్ దట్ ద ఎర్లియర్ దో యూ రికగ్నైజ్ ద సిమ్టమ్స్, ద ఎర్లియర్ యూ గో ఇస్ ద బెస్ట్. బికాస్ మోస్ట్లీ దీస్ పీపుల్ ఈ జనాలకి అది బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువగా 220, 230, 240 ఉంటాయి. అది ఫస్ట్ 1 hour లో తగ్గాలి, 140 కింద రావాలి. 140 కింద రాకుండా కూడా 10 to 20% ఆఫ్ ది అప్పర్ లిమిట్ బ్లడ్ ప్రెషర్ తగ్గాలి. దానివల్ల అది గోల్డెన్ పీరియడ్ ఫర్ దెమ్. ఫస్ట్ గో టు ద హాస్పిటల్, గెట్ యువర్ బ్లడ్ ప్రెషర్ చెక్డ్, అండ్ ఇఫ్ ఇట్ ఇస్ హై within first half an hour or 1 hour you have to reduce your blood pressure, because that is the main. ఏమైనా ఫ్లక్చుయేషన్స్ అవుతూ ఉంటుంది కదా బ్లడ్ ప్రెషర్లో, దాన్ని కూడా ఫస్ట్ 24 hours ఐసీయూలో మానిటర్ చేయాలి పేషెంట్ది. ఐసీయూలో ఐడియలీ స్ట్రోక్ యూనిట్ ఉంటుంది, స్ట్రోక్ యూనిట్ లేకపోయినా ఏమైనా ఐసీయూలో అడ్మిట్ చేయి కంటిన్యూస్ మానిటరింగ్ పెట్టాలి. బీపీ మానిటరింగ్, బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్, పల్స్ మానిటరింగ్, సాచురేషన్ మానిటరింగ్ పెట్టాలి. అది ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉండదు. అది ఒక్క చోట ఇఫ్ ఇట్ ఇస్ 150 లెట్ ఇట్ బి 150 ఓన్లీ కాన్స్టెంట్లీ. ఒక్క చోట 150, ఒక టైం 180, ఒక టైం 200 ఇలా అయితే అది ఎక్స్పాండ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఓకే, సో ఇప్పుడు హెమరేజ్ స్ట్రోక్ వచ్చిన తర్వాత దీనికి మెయిన్గా ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? హెమరేజిక్ స్ట్రోక్కి చెప్పినకి వేరే వేరే కారణం ఉంటుంది. సపోజ్ ఏమైనా పేషెంట్స్ ఏమైనా హార్ట్ అటాక్కి, ఏమైనా హార్ట్ ఎంఐకి మొన్న వచ్చేకి బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నారు, ఏమైనా యాంటీప్లేట్లెట్స్ అంటే హార్ట్ అటాక్ సంబంధించి ఓకే ఏమైనా డ్రగ్స్ వాడుతున్నారు, యాంటీప్లేట్లెట్స్ అంటారు, ఆస్పిరిన్, కామన్ డ్రగ్ ఆస్పిరిన్. అది ఆస్పిరిన్ వాడుతుందా, అది ఆస్పిరిన్ స్టాప్ చేయాలి ఆ టైంలో. ఏమైనా అది బ్లడ్ వెసల్ రప్చర్ అయితే అది స్టాప్ చేయాలి, అప్పుడు స్టాప్ చేయాలి. సెకండ్ అది ఎరిథమియాస్ అంటారు. ఎరిథమియాస్ అంటే వేరే హార్ట్ ప్రాబ్లం, అది గుంటది ప్రాబ్లమే. ఏమవుతుంది, అది హార్ట్ సరిగ్గా టైంలో కొట్టుకోవాలి. ఏమైనా సరిగ్గా కొట్టుకోలేకపోయినా, ఏమైనా ఫాస్ట్గా కొట్టుకుంటే, ఏమైనా స్లోగా కొట్టుకుంటే హార్ట్ స్పెషలిస్ట్ కార్డియాలజిస్ట్ ఒక మెడిసిన్ ఇస్తారు. అది కూడా బ్లడ్ థిన్నర్స్. అది బ్లడ్ థిన్నర్స్ కూడా ఇది బ్లడ్ రప్చర్ అయ్యాక ఎక్స్పాండ్ చేస్తుంది. ఓకే, మనకి ఇప్పుడు హార్ట్ కి కంప్లీట్ గా ఆపోజిట్ గా ఉంటుంది బ్రెయిన్ ఫంక్షనింగ్ కి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి హార్ట్ లోని బ్లడ్ అనేది చాలా పల్చగా ఉండాలి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి. సేమ్ టైమ్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఆ బ్లడ్ అనేది చాలా థిక్ గా ఉండాలి. అది కాదు, థిక్ గా ఉంటే అది బ్లడ్ బ్లాక్ అవుతుంది. నేను చెప్పిన ఆ టైంలో హెమరేజ్ అయ్యే టైంలో అది స్టాప్ దిస్. ఓకే, దీస్ ఆర్ బ్లడ్ థిన్నర్స్. వి షుడ్ స్టాప్ దట్ సో దట్ దే కెన్ క్లాట్, అది గట్టిగా అవ్వడానికి. ఓకే, ఇప్పుడు then second thing is that these other treatment is you have to suppose your this one suppose spruha ఏమైనా తగ్గుతే, ఏమైనా పేషెంట్ అన్కాన్షియస్ అవుతుండే ఆ టైంలో ఏం చేయాలి, అది ఒకటి ఎక్స్టర్నల్, ఒకటి అది బ్రెయిన్లో ఒక ఫ్లూయిడ్ కూడా ఉంటుంది, సిఎస్ఎఫ్ అని అంటారు. అది బ్యాక్ ఫ్లూయిడ్ బ్యాక్ కూడా ఉంటుంది, సిఎస్ఎఫ్ అని అంటారు. అది అక్కడ
ఏమైనా ఇఫ్ దేర్ ఇస్ అ బ్లడ్ క్లాట్ నియర్ దట్ ఫ్లూయిడ్ లోని కానీ ఏమైనా బ్లడ్ క్లాట్ ఉంటే బయట నుంచి ఒకటి ట్యూబ్ పెడతారు, ఎక్స్టర్నల్ వెంట్రికులర్ డ్రైనేజ్ అంటారు, అండ్ బ్యాగ్ లో కనెక్ట్ చేస్తారు. దాని వాట్ హ్యాపెన్స్ ఇస్ దే డైరెక్ట్ గా స్కల్ లోపలికే పంపించేస్తారు. ఓకే, స్కల్ లో బ్రెయిన్ లో పోయడానికి అది ఫ్లూయిడ్ లో పెడతారు, అండ్ ఇంకా ఇది బ్లడ్ కలెక్ట్ అవుతుంది కదా దాంట్లో పెడతారు. ఓకే, అది సెకండ్ థింగ్ ఇస్ దట్ సపోజ్ దాన్ని కూడా ఏమైనా చేస్తే ఏమైనా తగ్గకపోతే ఆ టైం ఒకది స్కల్ది ఒక పార్ట్ తీస్తారు. ఓన్లీ దిస్ స్కల్ ది పార్ట్, బ్రెయిన్ కు ఏం చేయదు, ఏమైనా స్కల్ కి పార్ట్ తీస్తారు అది అండ్ స్కిన్ పెడతారు. ఏమైతుంది అది స్పేస్ దొరుకుతుంది బ్రెయిన్ కి ఎక్స్పాండ్ అవడానికి. ఒక చోట ఇది స్కల్ కి తీస్తే అది బ్రెయిన్ ఎక్స్పాండ్ అవడానికి పార్ట్ అవుతుంది. ఇది కిందది కంప్రెషన్ కొంచెం తగ్గుతుంది. అది కిందది కంప్రెషన్ అయితే హర్నియేషన్ అంటారు. హర్నియేషన్ అంటే ఏమైతుంది అంటే ఇది మన శ్వాస తీసుకుంటాం కదా, శ్వాస తీసుకునే సెంటర్ అక్కడ ఉంటది. శ్వాస తీసుకుని మింగడానికి సెంటర్ అక్కడ ఉంటది. ఏమైనా ప్రెషర్ లోపట ఎక్కువగా ఉంటే అది ప్రెస్ చేస్తుంది, అది శ్వాస ఎప్పుడైనా స్టాప్ అవ్వచ్చు. ఓకే, అది ప్రివెంట్ చేయడానికి ఇది 2 ఆపరేషన్స్, ఇది డీకంప్రెషన్ హెమికెక్టమీ విత్ హెమటోమా కూడా, అది బ్లడ్ కూడా ఇవాక్యుయేట్ చేస్తారు. ఓకే, అంటే కంప్లీట్ గా స్కల్ ని తీసి దాన్ని అది వెజల్ ని ఇది ఎక్స్పాండ్ అయ్యి అది క్లాట్ ని రిమూవ్ చేయటం ఒకటి, ఇంకొకటి అది పెడతారు డ్రైన్ పెట్టి ఆ క్లాట్ ని తీయటం. ఈ 2 times లో మనకి ఇది అవుతుంటుంది. ఇది ఎంత టైంలో చేయాల్సి ఉంటుంది? హ్యామరేజ్ అయిన టైంలో ఎంత టైంలో ఇది 24 to 48 hours ఇఫ్ యూ ఫైండ్ దట్ ఇది ఎక్స్పాండ్ ఉంటనే ఉంటది 6 hours లో ఎక్స్పాండ్ అయింది, 12 hours లో ఎక్స్పాండ్ అయింది, అది అండ్ స్పృహ ఏమైనా if it is going down, then immediately you have to take the patient for surgery, especially in young people. Because young people లో బ్రెయిన్ మంచిగానే ఉంటుంది. ఏమైనా ఏట్రోఫీ అంటే సన్నగా అవదు బ్రెయిన్. మన వయసు ఎలాగే పెరుగుతుంది బ్రెయిన్ కూడా సన్నగా అవుతుంది. అది సన్నగా అయినప్పుడు ఇది బ్రెయిన్ లో అంటే బ్రెయిన్ మనం పెరిగే కొద్దీ బ్రెయిన్ క్వాంటిటీ అనేది తగ్గిపోతుంటుందా? ఏజ్ తోని 60-70 వాళ్ళ అయితే దాకితే అది బ్రెయిన్ సైజ్ కూడా సన్నగా అవుతుంది, అది సైజ్ చిన్నగా అయినప్పుడు బ్రెయిన్ లో కొంచెం స్పేస్ ఉంటది. ఓకే, స్కల్ అండ్ బ్రెయిన్ లో కొంచెం స్పేస్ ఉంటది. సో ఏమైనా బ్లీడింగ్ ఓల్డ్ ఏజ్ లో మేము చూడొచ్చు. ఓకే, చిన్న ఏజ్ లో మనం చూడదు. ఆ టైంలో చిన్న వయసులో హర్నియేషన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటది. ఓకే, అంటే ఈ చిన్న ఏజ్ అంటే ఏ ఏజ్ లో ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువగా చూస్తున్నారు ఈ మధ్య కాలంలో? నేను చూసిన 1-2 years నుంచి ఇది యంగ్ స్ట్రోక్స్ కామన్ అండ్ హైపర్ టెన్షన్. యంగ్ వాళ్ళు చాలా హైపర్ టెన్షన్ వస్తున్నారు. యంగ్ మీన్స్ 30-40s లో 30-40s లో కనిపిస్తున్నారు యంగ్ స్ట్రోక్స్ అని ఉంటారు. ఓకే, దీనికి కూడా వేరే కాజ్ కూడా బీపీతో మెయిన్ ఫ్యాక్టర్ హెమరేజిక్ స్ట్రోక్ కి. వేరే కాజ్ ఏవి మాల్ఫార్మేషన్, ఎన్యూరిజమ్స్, ఏమైనా అది రక్త నలయం కింద బెలూన్ అయితే అది కూడా రప్చర్ అవుతుంది, అది వేరే ప్రకారం. ఓకే, ఇప్పుడు ఒకసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు హ్యామరేజ్ స్ట్రోక్ వచ్చింది, ట్రీట్మెంట్ అయిపోయింది, అంతా ఓకే అనుకున్న తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? వచ్చే ముందు మళ్ళీ సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా? అది సేమ్ రిపీట్ అవ్వచ్చు ఇఫ్ యూ డోంట్ కంట్రోల్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ వాట్ కాజెస్ స్ట్రోక్. ఏమైనా సపోజ్ బీపీ కారణం ఇది స్ట్రోక్ అయింది, సో ఏం చేస్తారు, బీపీ కంట్రోల్ చేయాలి. ఏమైనా వేరే కారణం ఏవి మాల్ఫార్మేషన్ అంటే అది రక్త నలయం ఇంకా సిరులు ఏమైనా కనెక్ట్ అయితే అది సర్జరీ చేసి తీయాలి. అది ఏమైనా దాని కారణం ఏమైనా స్ట్రోక్ హెమరేజిక్ స్ట్రోక్ అయితే. ఇది వేరే కారణంది ఏమైనా లివర్ ప్రాబ్లం ఉంటే, ఏమైనా క్లాటింగ్ ప్రాబ్లం ఉంటే అది లివర్ కి మందు వేస్తాలి, అది ఇంకా ఆల్కహాల్ తగ్గించాలి, స్టాప్ చేయాలి, ఇది ఇంప్రూవ్ చేయాలి ఫంక్షన్స్. ఏమైనా క్లాటింగ్ ప్లేట్లెట్స్ కమి ఉంటే ప్లేట్లెట్స్ we can transfuse platelets or we can look for the factors which cause decrease in platelets, correct those factors. So all these has to be looked into. ఇది చేయకుండా అట్లనే ఉండపోయి ఏం చేయలేకపోతే అది మళ్ళీ రికరెన్స్ ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ వచ్చేటప్పుడు సేమ్ ఇలాంటి ఇప్పుడు మీరు ముందు చెప్పిన సిమ్టమ్సే ఉంటాయా, లేకపోతే ఇంకా వేరే సిమ్టమ్స్ కూడా అవ్వచ్చు? అది సిమ్టమ్స్ ఎలా డిపెండ్ అవుతాయి,
బ్రెయిన్ కి ఏ పార్ట్ లో ఎఫెక్ట్ అవుతుంది సిమ్టమ్స్ ఆ పార్ట్ లోనే ఆ ప్రకారం వస్తుంది. ఓకే, బ్రెయిన్ లో వేరే వేరే ఏరియాస్ ఉంటుంది, వేరే వేరే ఏరియాస్ వేరే వేరే పార్ట్స్ కి సపోజ్ వన్ ఏరియాస్ కనెక్ట్ కంట్రోలింగ్ ద ఫేస్ మౌత్, సమ్ విల్ కంట్రోల్ ద ఐస్, సమ్ విల్ కంట్రోల్ ద హ్యాండ్, ఏమైనా లెగ్ కోసం ఇంకా ఒక సెంటర్ ఉంటుంది. సో ఇలా వేరే వేరే సెంటర్ ఉంటాయి. అది ఏ సెంటర్ ఎఫెక్ట్ అయితే ఆ సెంటర్ ప్రకారం సిమ్టమ్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు సిమ్టమ్స్ తెలుసుకున్నాము, ఇదే అయింది ట్రీట్మెంట్. ఇప్పుడు ఇంట్లోనే ఏమైనా కంట్రోల్ చేసుకోవటానికి ఉంటుందా ఈ హ్యామరేజెస్ కి? Hemorrhages ki mostly like I said depends on the cause. Okay. And what the doctor tells you, you should follow it properly. డాక్టర్ ఎలా చెప్పినా అలా మందు తీసుకోవాలి. అండ్ బీపీ మందులు ఎప్పుడు డాక్టర్ కి తెలకపోయినా ఏమి స్టాప్ చేయకూడదు. డాక్టర్ పర్మిషన్ లేకుండా బీపీ మందులు ఎప్పుడు స్టాప్ చేయాలి. బీపీ మాత్రం ఎప్పుడు స్టాప్ చేయాలి అని బీపీ 100/60 ఆర్ 90/60 కింద పోతే ఆ టైంలో స్టాప్ చేయొచ్చు. అది బీపీ కంట్రోల్ 130/80 కిందకి ఎందుకు ఉంటది, బీపీ మందులు వాడి తర్వాతనే అది కిందకి ఉంటది. ఏమైనా స్టాప్ అయితే రీబౌండ్ హైపోటెన్షన్ అని ఉంటది. ఓకే, మళ్ళీ ఎక్కువగా 200, 230 అలాగ పోతుంది. అంటే ఒకవేళ ఇప్పుడు బీపీ కంట్రోల్లో లేదు, ఇప్పుడు హ్యామరేజ్ స్ట్రోక్, ఇప్పుడు ఫస్ట్ వచ్చి దానికి ఒక కండిషన్ వచ్చి దాన్ని మనం వెనక్కి తీసుకొచ్చాం, రివర్స్ దీంట్లో తీసుకొచ్చాం. మళ్ళీ ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేటప్పుడు మొదట వచ్చే రేంజ్లోనే వస్తుందా, లేదంటే దానికి మించిన రేంజ్ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు బీపీ టాబ్లెట్ తీసుకున్నాం, 130/60 రోజు తీసుకుంటున్నాం, 1 డే తీసుకోకపోయామంటే సడన్ గా ఫ్లక్చువేట్ అయ్యి హై బీపీ అయిపోతూ ఉంటుంది. సో దీంట్లో కూడాను అలా హైగా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయంటారా? ఉంటది, చాలా ఉంటది. అది బీపీ మందులు స్టాక్ అయినా బీపీ ఎక్కువగా అవుతుంది, 200 దానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. స్ట్రోక్ అయితే స్ట్రోక్ దాని తర్వాత అది బ్రెయిన్ కొంచెం దెబ్బ తగిలింది, ఏమైనా కార్ కి దెబ్బ తగిలితే ఎలా అవుతుంది, బ్రెయిన్ కి కూడా దెబ్బ తగిలింది అని అలాగే ఉంటది. సో ఏమైనా ఇంకా ఒకటి ఇన్సల్ట్ అయితే అది ఇంకొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సివిటి అంటే ఏంటి మేడం? అసలు దీనికి కారణాలు ఏంటి? సివిటి అంటే బ్రెయిన్ లో ఒక బ్లడ్ వెసల్ రక్త నిలయం ఉంటుంది, ఇంకా సిరులు ఉంటుంది. సిరులు అంటే అది బ్లడ్ కలెక్ట్ చేస్తుంది, బ్రెయిన్ నుంచి బ్లడ్ కలెక్ట్ చేస్తుంది, హార్ట్ కి తీసుకెళ్తుంది. ఏమైతుంది దాంట్లో క్లాట్ ఉంటే సివిటి అంటారు. అది సివిటి మోస్ట్ కామన్ ఫీమేల్స్ లో ఉంటాయి. ఫీమేల్స్ లో ఉంటాయి. అండ్ ద మోస్ట్ కామన్ ఈజ్ పెరిపాటం. పెరిపాటం అంటే ఏమైనా లైక్ ప్రెగ్నెంట్ లేడీస్ ఏమైనా బర్త్ ఇచ్చేటప్పుడు, ఏమైనా బర్త్ ఇచ్చే 3-4 వీక్స్ తర్వాత, దాని తర్వాత ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు మ్యామ్? ఆ టైంలో హార్మోనల్ చేంజెస్ వల్ల బ్లడ్ క్లాట్ థిక్ అవుతుంది. ఓకే, ఏమైనా ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ చేంజెస్ ఉంటాయి. అది హార్మోనల్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ ఉంటుంది. ఓకే, బేబీ కోసం, మదర్ కోసం, అది టు క్యారీ ద బేబీ అండ్ ఆల్ దట్ దిల్ బి హార్మోనల్ చేంజెస్. అదే కారణం నుంచి ఇది బ్లడ్ థిక్ అవుతుంది. ఓకే, అది క్లాట్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అంటే బ్లడ్ థిక్ గా అవటం వల్ల క్లాట్స్ ఎక్కువయ్యి ఇది అవుతుంది, సివిటి అవుతుంది. అంటే ఇది ఎక్కువగా ఇది కూడా బ్రెయిన్ లోనే అవుతుందా? బ్రెయిన్ లోనే ఉంటుంది. అండ్ ఇది మోర్ సివియర్. ఓకే, సివిటి అంటే మోర్ సివియర్ ఫామ్. ఇక్కడ స్పృహ పోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా, వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువగా, ఇంకా ఫిట్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా. సమ్ టైమ్స్ డెలివరీ టైంలో ఫిట్స్ ఎక్కువగా వస్తున్నాయి అని చెప్పంటున్నారు. 2 కారణం నుంచి వస్తుంది. ఒకటి బీపీ, హై బీపీ, ఎక్లాంప్సియా అంటారు. దాంట్లో ప్రెగ్నెన్సీలో హై బీపీ, ఎక్లాంప్సియా అంటారు. అది ఒక కారణం. సెకండ్ కారణం ఇది సివిటి. ఓకే, దీన్ని ఒకవేళ ఇప్పుడు ఆఫ్టర్ డెలివరీ మనకి ఫిట్స్ వచ్చాయి అంటే మాక్సిమం సివిటి కింద మనం తీసుకోవచ్చా? వీ హ్యావ్ టు రూల్ అవుట్ సివిటి. ఓకే, ఇమేజింగ్ చేసి చూడాలి సివిటి ఉందా, వేరే ఏం కారణం ఉందా. వి కాంట్, సివిటి ఈజ్ అన్ ఎమర్జెన్సీ. ఓకే, బికాజ్ అది వాసనం, బ్రెయిన్ లో వాసనం ఎక్కువగా ఉంటది దీంట్లో. ఎడిమా. ఓకే, ఎడిమా వాసనం. వై వాస్తుంది ఎక్కువగా ఉంటది. అది ఎందుకు, అది బ్లడ్ క్లాట్ అవుతుంది, సిరులు క్లాట్ అవుతుంది కదా, దాన్ని ఏమైతుంది, అది బ్లడ్ సరౌండింగ్స్ కి పోతుంది. క్లాట్ ఏంటంటే ఎక్కడ పోతుంది బ్లడ్, ఎక్కడ వెళ్ళడానికి అది సైడ్ లో వెళ్తుంది. ఓకే, అది ఇది బ్రెయిన్ లోకి వెళ్ళి బ్రెయిన్ వాస్తుంది. ఓకే,
ఆ బ్రెయిన్ వాచినప్పుడు ఏం చేయాలంటారు? అలా అలా అది ఏదైనా మందులో వస్తుంది. ఏమైనా ఎక్కువగా అయితే, స్పృహ ఏమైనా తగ్గితే మళ్ళీ ఆపరేషన్ అంటే డీకంప్రెషన్ హెమిక్టమీ. అంటే ఇప్పుడు ఆఫ్టర్ డెలివరీ తర్వాత మీరు ఇది ఫిట్స్ వస్తాయని చెప్పారు కదా, ఈ ఫిట్స్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్స్ లో వస్తూ ఉంటుందా, లేకపోతే అప్పుడు వచ్చి వెంటనే పోవటం జరుగుతూ ఉంటుందా? If the brain swelling will be there, no? Suppose we don't control that swelling or don't start the ఏమైనా తొందరగా ఏమైనా మందులు స్టార్ట్ ఇవ్వకపోయినా, that time it can occur again and again. If you give correct treatment at the correct time, then it can be controlled. And treatment here is anticoagulants. Anticoagulants అంటే blood thinners. ఇది strong blood thinners. Strong blood thinners అంటే this blood thinner అది యాంటీ ప్లేట్లెట్స్ వేరే ప్లేట్లెట్ లో యాక్ట్ చేస్తుంది, యాంటీ కోగులేషన్ లో యాక్ట్ చేస్తుంది. బ్లడ్ థిన్నర్స్ చాలా థిన్ చేస్తుంది బ్లడ్. ఏమైనా క్లాట్ అది గడ్డకి డిజాల్వ్ చేయడానికి చాలా మందులు, స్ట్రాంగ్ మందులు, we need very strong medicines. So to break those medicines, to break that clot, we need to give strong medicine. Anticoagulants చెప్తారు. ఏమైనా చూసిన అది ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్ కి, రొమాటిక్ హార్ట్ ప్రాబ్లమ్ కి ఏమైనా మందులు వాడుతున్నారు కదా ఏమైనా పేషెంట్, అదే మందులు సివిటీ కూడా వస్తుంది. వార్ఫెరిన్ చెప్తుండే ఆ మందుల పేరు, వార్ఫెరిన్, రివరాక్సబాన్, ఎపిక్సబాన్. ఇది మొత్తం కోగులేషన్ క్యాస్కేడ్ అని ఉంటది, ఒక చోట తర్వాత ఒక చోట అయితూ ఉంటది కదా క్లాటింగ్ ఫ్యాక్టర్స్, అది క్యాస్కేడ్ కి స్టాప్ చేస్తుంది. నేను ఒక పేషెంట్ ని చూసాను, బై బర్త్ హీ హ్యావ్ ఎ ప్రాబ్లమ్స్, అంటే ఎలా అంటే కంప్లీట్ బెడ్డెడ్ అనమాట. తనకి కళ్ళు తర్వాత ఒక్కొక్కటి డయాగ్నోస్ చేస్తూ వస్తూ ఉంటే కళ్ళకి ప్రాబ్లం ఉంది, అండ్ ఏదైతే స్పైన్ ఉంటుందో స్పైన్లో ప్రాబ్లం ఉంది, అండ్ హీ కాంట్ సిట్, హీ కాంట్ డూ హిస్ వర్క్స్ ప్రాపర్లీ, అండ్ తనకి మెంటల్ హెల్త్ కూడా పెరగలేదు. డాక్టర్స్ చెప్పడం ఏంటంటే డయాగ్నోస్ చేసి చెప్పడం ఏంటంటే తనకి బ్రెయిన్ స్ట్రోక్ పుట్టిన వెంటనే వచ్చింది, అది డయాగ్నోస్ చేయకపోవటం వల్ల మొత్తం హ్యామరేజ్ మొత్తం బాడీ అంతా కూడా ఇలా. ఈ సిచ్యువేషన్ అంటే బై బర్త్ టైంలో ఎలాంటి సిచ్యువేషన్స్లో బ్రెయిన్ హ్యామరేజెస్కి ఛాన్సెస్ ఉంటాయి? బర్త్ లో వాట్ హ్యాపెన్స్ సమ్ టైమ్స్ దేర్ ఇస్ అ కండిషన్ కాల్డ్ యాజ్ మోయా. ఇది మోయా అని ఒక కండిషన్ అవుతుంది. ఏమైనా సపోజ్ దేర్ ఆర్ మాల్ఫార్మేషన్స్, అది సిరులోకి ఏమైనా బ్లడ్ వెసల్స్ కి ఏమైనా కనెక్షన్ ఉంటే దాని కూడా రప్చర్ అయ్యి ఇది అవ్వచ్చు. ఏమైనా క్లాటింగ్ ప్రాబ్లమ్, ఇన్హెరెంట్ క్లాటింగ్ ప్రాబ్లమ్ ఉంటే, ఏమైనా ప్రోటీన్ సి, ప్రోటీన్ ఎస్ డెఫిషియన్సీ ఉంటే దాని కూడా అది రక్తగడ్డ రావచ్చు. ఇంకా మోయా అని అంటారు. మోయా అంటే అది బ్లడ్ వెసల్స్ ఏజ్ పెరుగుతుంది కదా, బ్లడ్ వెసల్స్ సన్నగా అయితే ఇస్కెమిక్ స్ట్రోక్ అవుతుంది. ఓకే, అది మోస్ట్లీ చిల్డ్రన్ లో అవుతుంది. 13-14 ఇయర్స్ కిందది వయసు, 5-6 ఇయర్స్ కూడా అవ్వచ్చు. దాని ట్రీట్మెంట్ ఒక ఆపరేషన్ కూడా ఉంటుంది. అది కనెక్ట్ చేస్తారు బయటికి వెసల్స్ కి, బ్రెయిన్ వెసల్స్ కి కనెక్షన్ చేస్తారు. ఓకే, అది చేయటం వల్ల అది కంట్రోల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం బ్లడ్ ప్రెషర్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో డయాబెటిక్స్లో ఉండేటప్పుడు ఈ ఇస్కిమిక్ కానీ లేకపోతే హెమరైజ్ కానీ సివిటీ కానీ మనకి ఈ డయాబెటీస్లో ఉన్న వాళ్ళకి ఈ 3 కాన్సిక్వెన్సెస్ ఎంతవరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? To say an absolute value, it's very difficult, but definitely they are 2 to 3 times more probable to get these chances compared to a normal person. Okay. నార్మల్ వ్యక్తికి కంపారిజన్ లో 2 to 3 times ఎక్కువగా ఛాన్సెస్ ఉంటుంది ఇది రావడానికి. మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే డయాబెటిక్స్ తోనే డిస్లైపిడీమియా ఉంటుంది అవుతుంది. డిస్లైపిడియా అనే కొలెస్ట్రాల్ పెరుగుదం, ఫ్యాటీ లివర్ అవ్వడం. ఈ కారణం నుంచి అది రక్త నలయంలో ఒక లేయర్, అది ఫ్యాట్ లేయర్ డిపాజిట్ అవుతుంది, ఎథెరోస్క్లెరోసిస్ అంటారు. అది ఎథెరోస్క్లెరోసిస్ వల్లే అది నారో అవుతుంది, అది రక్త నలయం నారో అవుతుంది. దానివల్ల ఇస్కెమిక్ స్ట్రోక్, ఏమైనా హెమరేజ్ కూడా అవుతుంది. ఓకే, బ్రెయిన్ హ్యామరేజ్ కూడా ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. అంటే షుగర్ ఉన్న, అంటే నార్మల్ పీపుల్ కన్నా షుగర్ లో 2-3 టైమ్స్ ఇది ఈ డైమెన్షన్ మన హై బీపీ ఉన్న వాళ్ళలో, అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో 4 to 5 times, అది కొంచెం ఎక్కువగా, ఇంకొంచెం 4 to 5 times. ఇప్పుడు ఆల్కహాలిక్స్, స్మోకర్స్ ఉంటారు, వీళ్ళకి ఎలా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి? ఇది ఆల్కహాల్ స్మోకింగ్ కూడా ఇది ఎథెరోస్క్లెరోసిస్ ప్రాసెస్ ఫాస్ట్ చేస్తుంది. నార్మల్ ఇఫ్ యూ సీ అ నార్మల్ బ్లడ్ వెసల్, ఇట్ హ్యాస్ టు లుక్ యంగ్, రైట్? బట్ ఇఫ్ యూ టేక్ ఏమైనా బ్లడ్ వెసల్స్, ఏమైనా ఆల్కహాలిక్ కి, స్మోకింగ్ కి
ఏమైనా చూస్తే బ్లడ్ వెసల్స్కి ఫుల్ ఎథ్రోస్క్లెరోటిక్, అది లిపిడ్, అది ఫ్యాట్, అది ప్లాక్ ఉంటుంది, ఓకే డిపాజిషన్ ఉంటుంది. ఓకే, దానికోసం స్ట్రోక్స్ అవుతుంది. ఒక చిన్న అది బ్రేక్ అయ్యి బ్రెయిన్కి వెళ్తుంది. ఓకే, సో ఎక్కువగా హార్ట్ ఈ ఆల్కహాల్ అండ్ స్మోక్ తీసుకున్న వాళ్ళలో కూడాను ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హార్ట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. వీళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్ ఎంత వరకు ఉంటుంది మేడం? ఇప్పుడు స్మోకింగ్ చేసే వాళ్ళకి కన్నా ఆల్కహాల్ అది కూడా 2 to 3 times ఎక్కువగా నార్మల్ పర్సన్ కి, నార్మల్ 2-3. మరి ఇప్పుడు ఒబెసిటీ, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళలో అది కూడా ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎక్కువగా కరెక్ట్ చెప్పడం కష్టం, దే డిపెండ్స్ ఆన్ అంటారు. ఓకే, ఇప్పుడు ఒక పర్సన్ షుగర్తో ఉండేవాళ్ళు కానీ హై బీపీతో ఉండేవాళ్ళు కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటారు? లైఫ్ స్టైల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సర్సైజ్, మార్నింగ్ వేకప్ చేస్తే ఎక్సర్సైజ్ చేయాలి. ఏరోబిక్ ఎక్సర్సైజ్, సైక్లింగ్ కన్నా, వాకింగ్ కన్నా, బెస్ట్ వాకింగ్ కన్నా, ఏమైనా యోగా కన్నా 50 an hour to 1 hour పొద్దున, 1/2 an hour to 1 hour. అంటే మాక్సిమం ఇప్పుడు హార్ట్ పేషెంట్స్కి ఎక్కువగా జాగింగ్ చేయొద్దు, పరిగెత్తొద్దు, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. ఇప్పుడు సైక్లింగ్ అంటున్నారు, సైక్లింగ్ అంటే మోర్ దాన్ రన్నింగ్ కదా, మరి అలాంటప్పుడు ఎలా? You can do stationary cycling, not this one. In patients with heart disease, they don't do vigorous exercise. We can't prescribe for heart patients, but normal exercises. Walking is a normal exercise. Yoga is a normal exercise. And stationary cycling, that also is at a slow speed. That is a normal exercise. Okay. That you can do. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు తీసుకునే డైట్ ఎలా ఉండాలంటారు? డైట్ కార్బోహైడ్రేట్స్ తక్కువ తినాలి. రైస్ 3 times, మన ఆంధ్ర పీపుల్ కి రైస్ 3 times కావాలి, అది కొంచెం తగ్గాలి. ఓకే ఓకే, చపాతి ఎక్కువగా తినాలి, ఇంకా సాల్ట్ తగ్గించాలి. నట్స్ ఎక్కువగా, ఇది ఆల్మండ్స్, అది వాల్నట్, చాలా బ్రెయిన్ కి చాలా ఇట్స్ గుడ్ ఫర్ బ్రెయిన్. దెన్ దిస్ వన్ పిస్తా అండ్ ఆల్ దట్, దోస్ ఆర్ వెరీ గుడ్. దెన్ యూ హ్యావ్ టు డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్ కూడా. అండ్ ఇంకా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువగా తినాలి. ఓకే, ఇవన్నీ ప్రివెంట్ చేయాలంటే ఖచ్చితంగా ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. అంటే డైట్ విషయంలో కూడాను కంట్రోల్ ఉండాలి అంటారు. ఇప్పుడు కొలెస్ట్రాల్, ఇప్పుడు ఒబెసిటీ వాళ్ళు, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కూడా